అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా నోటీసులు ఇస్తారని వెల్లడించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విచారణ చేస్తే వేధింపు ఎలా అవుతుందని బీఆర్ఎస్ను ప్రశ్నించిన పిసిసి అధ్యక్షుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనివార్యమైతే మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం కామారెడ్డిలో మంత్రి సీతక్కతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పారిశ్రామికవేత్తలతో పాటు సొంత ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేయించిన చరిత్ర మాజీ మంత్రి కేటీఆర్దని, కేసీఆర్ హయాంలో నాతో పాటు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, సురేష్ షెట్కర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారనేసి మహేష్ గౌడ్ ఆరోపించారు. చేసిన తప్పును విచారణ చేస్తే రాజకీయ వేధింపు ఎలా అవుతుందని 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చాం. రాజకీయంగా వేధించాలనుకుంటే అదే నెల 10వ తేదీలోపు జైల్లో ఉండేవారు. చట్ట ప్రకారము వెళ్తుండడంతోనే 2 ఏళ్ళు పట్టింది. 2018 ఎన్నికల్లో గెలవడానికి ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారు. నటీమణుల ఫోన్లను ట్యాప్ చేసి వారి జీవితాల్లో తొంగి చూసి వారిని భయభ్రాంతలకు గురి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, దోషులు ఎవరిని తేలినా ఖచ్చితంగా శిక్షించాల్సిందనేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు 237 కోట్లను నిధుల విడుదల చేసినట్లు మంత్రి సీతక్క కూడా వెల్లడించారు. కేంద్రం నుంచి ఆగిన డబ్బులు కూడా వారం రోజులుగా విడుదల చేస్తామని లేఖ వచ్చిందన్నారు. సర్పంచ్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, మార్చిలోపు ఎన్నికలు పెట్టుకుంటే నిధులు ఆగిపోతాయనే ఉద్దేశంతోనే బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.